అండ్ ఇంకొకటి ఈ వాటర్ సార్, అన్నిటికంటే ఇప్పుడు ఏమంటారు పంచభూతాల్లో ఇంపార్టెంట్ అయింది వాటర్ అంటారు. సో వర్షం నుంచి పడే వాటర్ కి ఇప్పుడు కొత్తగా ఆర్ఓ వాటర్ అని స్టార్ట్ చేసినారు, మినరల్ వాటర్ అని స్టార్ట్ బ్లాక్ వాటర్, ఫ్లేవర్డ్ వాటర్, బ్లూ వాటర్ అని చెప్పి. సో ఏంటి సార్ లైక్ ఏ వాటర్, ఇంకొకటి లైక్ చాలా మంది చూస్తుంటారు, అంత చాలా మంది తెలియక కూడా ఈరోజు ఫిల్టర్లు అంటే అదే మంచిదేమో అని చెప్పి తాగారు. ఏ వాటర్ మంచిది సార్ మామూలు, ఎలాంటి వాటర్ తాగితే మంచిది? ఇప్పుడు మనుషులు ఎంత శాతం కూడా నాకు తెలియదు, మీరు వేసిన క్వశ్చన్ బట్టి నేను చెప్తా ఉన్నా. ఇంత పెద్ద జీవరాశుల్లో మనుషులు 800 కోట్లు ఏమో ఉంటారు కదా, 800 crores, అవును 80 బిలియన్ ఎంతో అంటారు కదా, సరే వాటెవర్. ఇంకన్ని జీవరాశులు ఎన్ని ఉంటాయి? ఇంకా చాలా ఎక్కువే ఉంటాయి, మనుషులు మనకంటే ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. అవన్నీ తాగుతూ ఉండేది భూమి మీద పడి ఫ్లో అయిన నీళ్ళే తాగుతూ ఉండే అన్ని జంతువులు. అసలు మనుషులు కూడా ఎంతమంది తాగుతాడు ఆరో నీళ్ళు? అందరూ ట్రైబల్స్, అడవుల్లో ఉండేవాళ్ళు, విలేజెస్లో ఉండేవాళ్ళు, ఆఫ్రికాలో ఉండేవాళ్ళు, అన్డెవలప్డ్ సోకాళ్ళు మీరు అనుకునే వీళ్ళందరూ అవే తాగుతూ ఉంటారు. వర్షం ఏం చేస్తుంది? హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ను, సముద్రంలో ఉండే ప్లాస్టిక్ పార్టికల్స్ని, సముద్రంలో ఉండే డ్రైనేజ్ని, కెమికల్స్ని, అన్ని డంప్స్ అన్నిటి కూడా వదిలేసి ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్ళి అది క్లౌడ్స్ రూపంలో ఇక్కడి నుంచి బెంగళూరుకో, బెంగళూరు నుంచి ఆస్ట్రేలియాకో పోయి మీ ఇంటి మీద, మీ డాబా మీద, మీ కులము మతం చూడకుండా నీళ్ళని ప్యూర్ వాటర్ని ఇస్తాం, H2O. ఓకే, ఆ నీళ్ళని మనం డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ హేమాలిని గారు వచ్చి కెంట్ అచ్చాయనో ఏదో బ్రాండ్ చెప్పి అచ్చాయంటాను మేబీ విరాట్ అందరూ దాన్ని వేసి ఈ డ్రైనేజీలో కలిపేసి నీళ్ళన్నింటి వర్షం నీళ్ళని నదిలో కలిపేసి కృష్ణానది నీళ్ళు తీసుకొచ్చి మళ్ళా దీన్ని ఆరోకేసి మళ్ళీ మినరల్స్ అన్నీ తీసేసి జీరో చేసి వైరస్లు, బ్యాక్టీరియాలు పోతాయి, మినరల్స్ పోతాయి, అన్నీ పోతాయి. దాన్ని మినరల్ వాటర్ అని తాగుతాడు. ఓకే, సో మినరల్స్ ఎట్లా వస్తాయి? ఎప్పుడైతే బయట వర్షం పడుతుందో అడవులు, ప్రతి ఊరికి పక్కన అడవులు, చెట్లు, చేమలు ఉండేటివి కదా, అడవులు ఏమవుతుంది? ఆకులు, కాయలు, పువ్వులు వాటి పర్పస్ అయిపోతాయి, రాలి మట్టి అయిపోతాయి. మట్టే మినరల్స్. మనం చచ్చిపోతాము, భూమిలో పూడుస్తారు, మన ఎముకలన్నీ కాల్షియం, మట్టి కాల్షియం అన్ని మినరల్స్ అయిపోయా.